మార్క్స్ వార్త 4వ అధ్యాయము 3వ వచనం. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 3వ వచనం. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరలేను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనందరికీ తెలియపరుస్తుంది. వినండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. వినండి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరలేను. దేవుడు ఆయన బయలుదేరలేను. ఆ యొక్క దేవుడు బయలుదేరలేను. ఈ లోకములో చాలా ఫలించే గింజలు ఉండాలని, అభివృద్ధి గింజలు ఉండాలని, 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించేటువంటి గింజలు ఉండాలని. గింజలు ఎవరో తెలుసా? నీవు నేను. చెప్పలు కట్టి దేవుని మీద వస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నేను మనమే గింజల. మనం ఫలించాలి, మనం అభివృద్ధి కావాలి, మనం ఆశీర్వదించబడాలి, మనకు దీవెన రావాలి. అందుకనే ఈ వినుడి, ఇదిగో విత్తుటకు విత్తువాడు బయలుదేరలేను. ఆయన ఈ లోకానికి వచ్చి నీకు నాకు ఈ లోకంలో చాలా దేవుని గురించి బిడ్డలారా, సోదరులారా, ఉదయకాల సమయంలో గింజ ఏ విధంగా ఫలిస్తుందో, గింజ ఏ విధంగా అభివృద్ధి పొందుతుందో, మీరు కూడా ఆ విధంగానే అభివృద్ధి పొందాలి. మీరు కూడా ఆ విధంగానే ఫలాలు ఇవ్వాలి. మీరు కూడా ఆ విధంగానే అభివృద్ధి కావాలి. మనం ఫలించని చెప్పి ఏం చేస్తామట? మరి మనం అభివృద్ధి కానట్టు ఎక్కువ. ఒకసారి ఆలోచించండి. మనము దినదినము అభివృద్ధి కావట్లేదు దేవుళ్ళ, దినదినం ఆస్వాదించబడలేము దేవుళ్ళ, దినదినం మనము దేవుళ్ళు ఎదగడము లేదు. మరి నమ్మించా చెట్టు అయితే ఫలించకపోతే ఏం చేస్తామట? నరికి వేయాలని చెప్తున్నాం. మరి మనం దేవుళ్ళు ఫలించకపోతే, దేవుళ్ళు ఆస్వాదించబడకపోతే, దేవుని దీవెనలు రాకపోతే ప్రేమైన దేవుడు ద్వారా మనం ఏం చేయాలో ఒకసారి ఆలోచించుకోం. కనుక మనము సిద్ధపడి ఫలించేటువంటి రీతిగా, అభివృద్ధి అయ్యేటువంటి రీతిగా, ఆశీర్వదించబడేటువంటి రీతిగా, మన కుటుంబం, మన పిల్లలు ఆశీర్వదించబడేటువంటి కుటుంబములుగా మనం ఉండాలంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విత్తనము మనము ఒక భూమిలో వేస్తూ ఉన్నాం, కానీ అది నీ వలన కాదు, అది దేవుని వలన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ విత్తనం ఫలిస్తుంది. కనుక యేసే విత్తనం వేశాడు మనలో. మనం ఫలించాలి, మనం అభివృద్ధి కావాలి. అది కోరుకుంటున్నాడు యేసు. నువ్వేం కోరుకుంటావు? ఒక విత్తనం విత్తితే దాంట్లోంచి పంట రావాలని కోరుకుంటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక విత్తనం వేస్తున్నావు అంటే దాంట్లోంచి ఏం రావాలని చూస్తావు కదా. ఒక పంట అంటే ఏదైతే విత్తనం వేసావో ఆ విత్తనంకు తగినటువంటి రెట్టింపులు రావాలని చూస్తూ ఉంటాం. మరి దేవుడు కూడా నీలో విత్తనం వేశాడు,
మీరు కూడా అభివృద్ధి కావాలని చూస్తూ ఉంటాను. నా ప్రియమైన సహోదరుడా, ఏదే కాల సమయంలో విత్తనము ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠం. మార్క్స్ వార్త 4వ అధ్యాయము